ఇప్పుడు మళ్ళీ విక్టిమ్ స్టడీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు దాకా మనం వేటి గురించి మాట్లాడుకున్నాం? ఫస్ట్ క్రైమ్ స్టాటిస్టిక్స్ అండ్ ఎన్సీఆర్బి పబ్లికేషన్స్. ఎన్సీఆర్బి అంటే ఏంటి? నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. మనం ఏమని చెప్పుకున్నాం ఇప్పుడు దాకా? ప్రతి క్రైమ్కి, జరుగుతున్న ప్రతి పొరపాటుకి కూడా ఏమవుతుందంటే ఒక స్టాటిస్టికల్ రికార్డ్ ఉంటుంది అని చెప్పి అనుకున్నాం కదా. పనిష్మెంట్ ఉంటుంది, తర్వాత స్టాటిస్టికల్ రికార్డ్. ఏ ఏరియాల్లో ఎలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి, అవి ఎలాగ రెక్టిఫై చేయాలి అన్నది చూసుకోవాలి గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ తాలూకా బాధ్యత అది మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వచ్చాం. అయిపోయిన తర్వాత విక్టిమ్స్ స్టడీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్. విక్టిమ్స్ అంటే బాధితులు, వాళ్ళ తాలూకు స్టడీ, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ స్టడీ ఫేస్ జనరల్లీ circumstances generally according to the Stephen Box 1971. These circumstances can be centered on the issues of validity, relevance and representativeness. The biggest problem is assigning whether people have told the truth. Some respondents may forget, lay down or aggregate the extent of criminal activities they have been involved in. Generally, it has been found that 80% of those who reply tell the truth. ఓకే, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే డార్కెస్ట్ ఫిగర్ ఆఫ్ క్రైమ్. అంటే మనకి జనరల్గా ఏం జరుగుతుందంటే చాలామంది 80% ఆఫ్ ది పీపుల్ ఏంటంటే క్రైమ్ రిపోర్ట్ చేయరట. విక్టిమ్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తాలూకా దీన్ని తెలియజేయరట. పోలీసులు మర్చిపోతుంటారట. తర్వాత మర్చిపోవడం అని కాదు, అంటే సింపుల్గా తీసుకుంటారు. పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు వెళ్ళడం, అనవసరం కదా. ఎందుకంటే పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతారో, వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవుతారా లేదా, ఇలాంటివన్నీ ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి చాలా 80% ఆఫ్ పీపుల్ మాత్రం ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే కంప్లైంట్ ఎవరు, అది వచ్చే ప్రాబ్లం ఉంది. డార్క్ ఫిగర్ ఆఫ్ క్రైమ్ రిఫర్స్ టు ది క్రిమినల్ యాక్ట్ దట్ ఆర్ నాట్ రిపోర్టెడ్. Unreported incidents of rape, domestic violence, attacks on minorities, incident assault, etc. In addition, not all crimes have specific victims who is aware that they are wronged. The object of victim study is discovering the proportion of crime that is not reported in the official statistics, such as discovery would presumably help determine the size of the dark figure and accordingly. అంటే డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటి? ఇంట్లో జరిగేది, రేపు, అటాక్ ఆన్ మైనర్స్, ఇవన్నీ. వీటికి సాధారణంగా ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడానికి ఇష్టం లేక చాలామంది సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే చెప్పకుండా వదిలేస్తూ ఉంటారు. అది తప్పు అని చెప్తున్నాడు వీళ్ళు. ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ క్రైమ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ క్రైమ్ రేట్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ క్రైమ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ క్రైమ్ రేట్ అంటే ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి ఒక పర్టికులర్ కాస్ట్ ఉంటుంది, పర్టికులర్ లాస్ కూడా ఉంటుంది కదా, ఫైనాన్షియల్ లాస్. క్రైమ్ అనేది అసలు ఎందుకు జరుగుతుంది చెప్పు? డబ్బుల కోసం. అందుకనే వీడు కాస్ట్ ఆఫ్ క్రైమ్ అని పెట్టాడు. సాధారణంగా ఏంటి? డబ్బుల కోసం కానీ, అవతల వ్యక్తి ప్రాపర్టీ కోసం కానీ, లేదంటే ఉమెన్ కోసం కానీ, లేదా ఇంకా రకరకాలు ఉంటాయి రీజన్స్. చాలా రీజన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఓన్లీ డబ్బులని కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి క్రైమ్ జరగడానికి. ఓకేనా? పొగ పెంచుకొని క్రైమ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది డబ్బుల ద్వారా లాభం పొందాలని కొంతమంది ట్రై చేస్తుంటారు. అలా రకరకాల క్రైమ్స్ ఉంటాయి. ప్రతి క్రైమ్కి ఒక కాస్ట్ ఉంటుంది. ప్రతి విక్టిమ్ సఫర్ అయ్యడానికి అంటే మనీ అని కాదు, కాస్ట్ అంటే వీడి ఉద్దేశం. Cost of crime is related to the financial loss to the victim. It relates to the burden on the state also. It provides a measure of crime tending to the society. అంటే వాడు ఆర్థికంగా నష్టపోవచ్చు, లేదంటే ఒక పర్సన్ని నష్టపోవచ్చు, ఏదైనా జరగచ్చు అని చెప్తున్నాడు. అలాగే టెరిటరీ, పాపులేషన్, హెరిటోజెనిటీ అండ్ హ్యూమన్ వాల్యూస్. అలాగే మనం పెరుగుతున్న
పరిసరాలు బట్టి కూడా క్రైమ్ అనేది ఆధారపడి ఉంటుంది. దాని తాలూకు మారల్ వాల్యూస్, అంటే ఇప్పుడు మంచి ప్లేస్లో పెరిగిన వాడి మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. అంటే వాడు క్రైమ్ చేయడానికి 1-10 సార్లు ఆలోచిస్తాడు. ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఎందుకు అందరూ డివోషన్కి, తర్వాత దేవుడికి, వీటికి ఎక్కువ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఇదే కారణం. ఎందుకంటే మామూలుగా భజనలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అంటే వాళ్ళు క్రైమ్ చేయరని కాదు, కానీ వాళ్ళు క్రైమ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకనే ఈ హెరిటేరిటీ, మారల్ వాల్యూస్, మారల్ ఎడ్యుకేషన్కి గవర్నమెంట్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఇది కారణం. అర్థమవుతుందా? అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. టెరిటరీ అంటే ఏ ప్లేస్ వరకు క్రైమ్ అనేది వ్యాపించి ఉంటుంది. పాపులేషన్, అక్కడ ఉన్న పాపులేషన్ ఎలా ఉంది, అక్కడ ఉన్న జనసంపత్తి ఎలా ఉంది. పాపులేషన్ అంటే ఏంటి? జనసంపత్తి. టెరిటరీ అంటే ఆ ఏరియా తాలూకు రేంజ్. అలాగే హెరిటోజెనిటీ అంటే ఆ ఫ్యామిలీస్ ఎక్కడైతే అక్కడ ఉంటున్న ఫ్యామిలీస్ తాలూకా డేటా. హెరిటోజెనిటీ అంటే వాళ్ళ తాతల తండ్రులు ఎలా బతికారు, ఎలా లీవ్ చేశారు, వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీ ఫ్యామిలీస్లో ఎక్కువగా ఎవరైనా ఒక క్రైమ్ చేసిన వ్యక్తి ఫ్యామిలీలో ఉంటే జనరల్గా ఏంటవుతుందంటే తాత పోలికలు రావడాలి, లేకపోతే అలాంటివి ఉంటాయి. అదే క్రైమ్ కంటిన్యూ అవ్వడాలి, అలాంటివి జరుగుతుంటాయి. అందుకే హెరిటోజెనిటీ అండ్ హ్యూమన్ వాల్యూస్. అంతేకాకుండా అంటే అన్నిసార్లు అలా చేస్తారంటారు, అలాగే కాకుండా హ్యూమన్ వాల్యూస్ బట్టి కూడా క్రైమ్ అనేది ఆధారపడి ఉంటుందని చెప్తున్నాను. అలాగే క్రైమ్ కంట్రోల్ అండ్ ప్రిజర్వేషన్ అంటే ఎలా క్రైమ్ని కంట్రోల్ చేయాలి, ఎలా ప్రిజర్వ్ చేయాలి, అంటే ఎలాగా ఈ బాధితులు విక్టిమ్స్ గురించి కదా మనం మాట్లాడుకున్నాం, వాళ్ళు సేవ్ చేయాలి, వాటి గురించి మాట్లాడుకుంటూ క్రైమ్ ఆఫ్ ది పవర్ఫుల్. అయితే ఇక్కడ క్రైమ్లో చాలా రకాలు ఉన్నాయి. అంటే మనం జనరల్గా క్రైమ్ అంటే ఒక పర్టికులర్గా మర్డర్లు చేయడం, మానభంగాలు చేయడం, లేకపోతే రాబరీ చేయడము, ఇలా పర్టికులర్గా దీన్నే క్రైమ్ అనుకుంటాం. ఇంతవరకు మనకి తెలిసిన, అంటే మనం చదువుకున్నది, లేకపోతే మనం టీవీలో చూసింది, న్యూస్లో చూసింది అదే క్రైమ్ అనుకుంటాం మనం. కానీ క్రైమ్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ క్రైమ్స్లోకి వెళ్దాం. టైప్స్ ఆఫ్ క్రైమ్స్ అండ్ ఆఫ్ ది పవర్ఫుల్ అంటే ఇప్పుడు బాగా పవర్, డబ్బు, పలుకుబడి ఉన్నోడు చేసే క్రైమ్స్ వేరే రేంజ్లో ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు దాకా నార్మల్ క్రైమ్స్, చిన్న క్రైమ్స్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. మర్డర్స్ వాటి గురించి ఎలాగ జనరల్గా మనకు తెలుసు కాబట్టి డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు వైట్ కాలర్ క్రైమ్స్ అంటే ఏంటి? వైట్ కాలర్ క్రైమ్స్ అంటే ఏమిటో ఐడియా ఉందా? ఇప్పుడు దాకా ఎవడు టచ్ అని కోణం అనమాట. వైట్ కాలర్ క్రైమ్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి జనరల్గా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, వాడు గవర్నమెంట్ ఎంప్లాయ్. సాధారణంగా బయట నుంచి చూసే వ్యక్తులు ఏమనుకుంటారు? గవర్నమెంట్ ఎంప్లాయీలు ఈ జీతం అన్నీ బాగా వస్తాయి కాబట్టి వాడు తప్పు చేయడు అనుకుంటాం లేదా? కానీ వాళ్ళే తప్పులు చేస్తారు. జనరల్గా వాళ్ళలోనే ఎక్కువ మంది తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే అలాంటి క్రైములు చేసేవి వైట్ కాలర్ క్రైమ్స్లోకి వస్తారు. ఇక్కడ కూడా అండ్ గవర్నమెంట్ ప్రొఫెషనల్స్, పెద్ద బిజినెస్ మెన్స్, ఫైనాన్షియల్లీ సౌండ్, మోటివేటివ్ అండ్ పెద్ద ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు చేసే క్రైమ్సే వైట్ కాలర్ క్రైమ్స్ అన్నమాట. వాటి గురించి ఇంకా మనం డీటెయిల్గా వెళ్దాం. కార్పొరేటివ్ క్రైమ్స్ అంటే కార్పొరేట్ కంపెనీలు చేసే క్రైమ్స్. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కాదు, కార్పొరేట్ కంపెనీలు చేస్తాయి. వాటి గురించి కూడా మనం, అంటే ఈ వెనకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, అప్పుడు ఎగ్జాంపుల్స్తో పాటు చెప్పినప్పుడు చెప్తాను. కార్పొరేట్ అంటే ప్రజెంట్ పేర్లు చెప్తాను. ఫస్ట్ ఏంటి, వైట్ కాలర్ క్రైమ్స్ ఉన్నాయి, తర్వాత కార్పొరేటివ్ క్రైమ్స్ ఉన్నాయి, తర్వాత స్టేట్లో జరిగే క్రైమ్స్. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏంటి, స్టేట్లో ఒక క్రైమ్ జరుగుతుంది. స్టేట్లో క్రైమ్ అంటే ఇప్పుడు చెప్పాలంటే నీకు సింపుల్గా స్టేట్లోనే ఒక మంచి పొలిటికల్ పార్టీ ఏదో ఉందనుకో, ఆ పొలిటికల్ పార్టీలో ఇన్వాల్వ్ అయిన పీపులే చేస్తారు క్రైమ్ జనరల్గా అంటే మన సొసైటీలో క్రైమ్ ఎవడు చేస్తాడు అని అనుకుంటామంటే జనరల్గా ఒక సామాన్యుడు క్రైమ్ చేస్తాడు అనుకుంటాం. కానీ సొసైటీలో క్రైమ్ సామాన్యుడు చేయడు. అర్థమైందా? సొసైటీలో క్రైమ్ చేసేదే అఫీషియల్గా ఉండే వైట్ కాలర్ పర్సన్సే క్రైమ్ చేస్తారు. ఎందుకంటే వాడు దొరకడన్న ధైర్యం ఆడుకుంటారు. నీకు అర్థమైందా? ఏం జరుగుతుందంటే సొసైటీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నోడే తప్పు చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంది. సొసైటీలో సామాన్యమైన పొజిషన్లో ఉన్నవాళ్ళు క్రైమ్ చేయడానికి కంట ఏదో మాకు ఈరోజు గడిచిపోతే చాలు అని ఆలోచించుకుంటే ఫ్యామిలీస్ ఎక్కువ. అర్థమైందా? సొసైటీలో ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయిన వాడు, అలాంటి వాడు క్రైమ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ అలాంటి వాళ్ళు ఎందుకు ఏ ధీమాతో క్రైమ్ చేస్తారంటే మేము దొరకము అనే ధీమా ఉంటుందండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని సామాన్యుడు వెళ్ళి ప్రశ్నించడానికి గవర్నమెంట్ ఎంప్లాయీకి అంత ధైర్యం చేయడు కదా. ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఒక మంచి పొలిటీషియన్ ఉన్నాడు, పెద్ద పొలిటీషియన్ ఉన్నాడు, వాడి ఇంటికి వెళ్ళి వాడు తప్పు చేస్తే నువ్వు ప్రశ్నిస్తావా?
ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అంటే ఎగ్జాంపుల్గా ఒక పెద్ద సినిమా యాక్టర్ ఉన్నాడు, వాడు ఏదో తప్పు చేశాడు, నీకు తెలిసింది, నువ్వు వెళ్ళి ప్రశ్నించగలవు, వాడు ఇంటి దాకా కూడా, ఇంటి గేట్ దాకా కూడా వెళ్దాం, అంతేనా? ఎందుకంటే బోల్డ్ అంత సెక్యూరిటీ, బోల్డ్ అంత ఎయిర్పోర్ట్ అంతా ఉంటుంది, ఇంటి గేట్ దాకా కూడా వెళ్దాం. కానీ సొసైటీ ఏమనుకుంటుంది, అలాంటి పెద్ద తరహా మనిషి తప్పు చేస్తాడా అని అడుగుతుంది సొసైటీ. కానీ తప్పులు ఏంటంటే వైట్ కాలర్ అంటే అలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు చేస్తారు తప్పు చేసి బయటికి తప్పు చేయని వల్ల కనిపిస్తూ ఉంటారు. అదే సొసైటీలో జరుగుతూ వస్తుంది ఇప్పుడు దాకా. అర్థమైందా? సో ఆ విషయాల్లో మనం తెలుసుకోవాలి, ఇంకా డీప్గా తెలుసుకోవాలి. అలాగే కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఏర్పడిపోతున్నాయి, ప్రతి ఒక్కరు జాబ్లు వస్తాయని అనుకుంది. కానీ ఒక విషయం, ఈ కార్పొరేట్ కంపెనీలు వేరే దేశం తాలూకా బ్రాంచ్లు, మీకు అర్థమవుతుందా? వేరే దేశాల్లో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్సే కార్పొరేట్ కంపెనీలుగా మన దేశంలోకి వస్తున్నాయి. అప్పుడు వాడి దేశం డెవలప్ అవ్వాలని కోరుకుంటాడు తప్ప మన దేశం డెవలప్ అవ్వాలని కోరుకుంటాడా? సో అప్పుడు ఏం చేస్తాడంటే, మన దేశంలో ఉన్న యువత కానీ, మన దేశంలో ఉన్న వాళ్ళు కానీ మా కిందే పనిచేస్తూ మా కిందనే ఉండిపోవాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. అది కొంతవరకు ఉండడానికి అవకాశం ఉంది, మీకు అర్థమవుతుందా? సో అప్పుడు ఏంటవుతుంది, మన దేశం యువతని మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి బానిసత్వానికి ఇచ్చేస్తున్నాం. అది కూడా ఒక రకమైన క్రైమ్, తప్పే. సో అలాగే స్టేట్ క్రైమ్స్ ఇల్లీగల్ కానీ, బిహాఫ్ ఆఫ్ నేషన్ కానీ, స్టేట్ క్రైమ్స్, స్టేట్కి సంబంధించి గవర్నెన్స్లో ఏమైనా పొరపాట్లు ఉంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నా, ఇలాంటి ఏమైనా డొమెస్టిక్గా ఎలాంటి పొరపాట్లు ఉన్నా ఇవన్నీ స్టేట్ క్రైమ్స్ కింద వస్తాయి. అంటే స్టేట్లో ఉండే గవర్నమెంట్ ఆఫీసుల్లో జరుగుతున్న పొరపాట్లు కూడా స్టేట్ క్రైమ్స్ కింద వస్తాయి. అలాగే ఫ్యామిలీ వైలెన్స్ అంటే ఏంటి? ఫ్యామిలీ వైలెన్స్ అంటే ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీలోని ఒక 4 వ్యక్తులు ఉన్నప్పుడు ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడచ్చు. మంచి ఉండొచ్చు, చెడ్డ ఉంటుంది, ప్రతి ఫ్యామిలీ ఒకలాగా ఉండరు కదా. అప్పుడు ఏమవుతుందంటే హస్బెండ్కి వైఫ్కి ఉండే మిస్అండర్స్టాండింగ్ వలన క్రైమ్ ఏర్పడచ్చు, లేదా పిల్లల వలన ఏర్పడచ్చు. ఇది చెప్పలేమన్నమాట. అంటే అది క్రైమ్ ఇంటెన్షన్ కాదు, కానీ అది క్రైమ్కి దారి తీయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ క్రైమ్ అనేది దేనికి జరుగుతుందంటే, నీ స్వశక్తిని నువ్వు కోల్పోతే నువ్వే ఉన్నావురా, నువ్వు మంచి వ్యక్తివి, నువ్వు కష్టపడి బతకాలనే కోరుకుంటున్నావు, కానీ సొసైటీ ఒక్కొక్కటి నీ దగ్గర నుంచి లాక్కుంటుంది. గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో డబ్బులు లాక్కుంటుంది, నిన్ను బతకనట్లేదు, హ్యాపీగా ప్రశాంతంగా బతకనట్లేదు. అప్పుడు నువ్వేమవుతావు, ఆటోమేటిక్గా నువ్వు క్రిమినల్ అయిపోతావు, ఏదో తప్పు చేస్తావు, క్రిమినల్ అయిపోతావు ఆటోమేటిక్గా. దేని ఎఫెక్ట్, దేని తాలూకు ఎఫెక్ట్ ఇది? చుట్టూ ఉన్న సర్కమ్స్టెన్సెస్. అందుకనే ఇక్కడ మోరల్ వాల్యూస్లో ఏం చెప్తున్నాడు, సర్కమ్స్టెన్సెస్ అని చెప్తున్నాడు. చుట్టూ ఉండే టెరిటోరియల్ పాపులేషన్, హెరిటోజెనిటీ అండ్ హ్యూమన్ వాల్యూస్ బట్టి ఒక మనిషి తాలూకు వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది తప్ప వాడు స్వతహాగా బై బర్త్ క్రిమినల్ కాడు అని చెప్పి అంటుంది. అర్థమవుతుందా? సో మనం దీన్ని బాగా ఆలోచించుకొని ఇక్కడ మనం జాగ్రత్తగా ఇచ్చేసుకోవాలి. సో క్రైమ్ని ఇచ్చేయాలి అంటే ఒక సరైన సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోగలగాలి. ఒక సరైన సమాజం ఏర్పడి ప్రతి వ్యక్తి వాడి తాలూకు సెల్ఫ్ డెవలప్మెంట్, తర్వాత ఇతరుల డెవలప్మెంట్లోని భాగస్వామ్యంగా అంటే ఇతరుల డెవలప్మెంట్లో హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ సొసైటీని ప్రజెంట్ ఎలా ఉంది అంటే సిచ్యువేషన్, ఎవరినైనా నమ్మి హెల్ప్ చేస్తే ఆడే మనకి మోసం చేసేస్తాం. సొసైటీలో అలా ఉండడం వల్ల ఒక మనిషి నమ్మలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీకు అర్థమవుతుందా? దానివల్లనే ఈ క్రైమ్ కానీ, దానివల్లనే ఇవన్నీ ఎక్కువ అయిపోవడానికి ఎక్కువ కారణాలు ఇవి. ఒక మనిషి నమ్మలేని పరిస్థితుల్లో ఉంటున్న రోజులు ఇవి. కాబట్టే క్రైమ్ ఎక్కువైపోతుంది. దేనివల్ల క్రైమ్ ఎక్కువైపోతుంది? వాడు మామూలుగా ఎలా ఉండాలి, ఒక సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. వాడు డెవలప్ అవుతూ ఇతరుల తాలూకు అభివృద్ధిలోని వాడు భాగస్వామ్యాన్ని పొంది ఇతరుల తాలూకు అభివృద్ధిని వాడు చూసి ఆనందించగలిసే పరిస్థితిలో ఉంటే సొసైటీకి వాడు ఉపయోగపడతాడు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈరోజు పక్కోడిని నమ్మితే వాడు మనకు ముంచేస్తాడు. ఆ టైప్లో అలా ఉన్నాయి పరిస్థితులు, ఉన్నాయా లేవు? అది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అలాంటి పరిస్థితుల గురించి చెప్తున్నాడు అనమాట ఇక్కడ. హేట్ క్రైమ్స్ అంటే నువ్వంటే నాకు పడదు, నువ్వు సరదాగా మాట్లాడిన విషయం కూడా నాకు కోపం వచ్చేస్తుంటుంది. అలాంటివే హేట్ క్రైమ్స్ అంటే. నువ్వంటే ఇష్టం లేనోడు. హేట్ క్రైమ్స్ అంటే నువ్వు ఎప్పుడో ఏదో పొరపాటు చేసావు, దానివల్ల నాకు ఎఫెక్ట్ అయింది, నా ఎడ్యుకేషన్ పాడు, నేను కోపం పెట్టుకొని నేను ఏదో అర్ధరాత్రి కొట్టేయాలని ప్లాన్ చేస్తాను. అదేంటి? రివెంజ్. హేట్, నీ మీద ఉన్న అసహ్యం నాకు క్రైమ్ చేయడానికి ప్రేరేపిస్తుంది.
ఏం చేస్తుంది, ప్రేరేపిస్తుంది. దాన్ని ఏమంటాం, హేట్ క్రైమ్ అంటాం. ఏమంటాం, హేట్ క్రైమ్, అసహ్యం వల్ల ఏర్పడే క్రైమ్. ఇప్పుడు నెక్స్ట్ వైట్ కాలర్ క్రైమ్స్లో నెక్స్ట్ దీంట్లో చెప్తాడు ఇక్కడ ఏవేవి వైట్ కాలర్ టైప్స్ ఆఫ్ వైట్ కాలర్ క్రైమ్స్ అక్కడ చెప్పుకుందాం. ఏవేవి వైట్ కాలర్ క్రైమ్స్, ఎవరు గవర్నమెంట్ అఫీషియల్స్లా ఉంటూ సొసైటీలో మనలాగే మంచి మనుషుల్లా ఉంటూ తప్పులు చేస్తున్నారో వాళ్ళ గురించి మనం కాసేపు తర్వాత మాట్లాడుతున్నాం. అలాగే ఇది కాకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అని చెప్పి ఉన్నాయి. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే ఏంటంటే ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేయడం. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్లోనే వస్తాయి. ఈ కోవిడ్ వచ్చింది చూసావా, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. కోవిడ్ ఏంటి, ఆర్గనైజ్డ్ క్రైమ్. ఎందుకు, ఒక ప్లాన్డ్గా ఒక విషంతో సమానమైన మందుని ప్రజల్లో అందరిలో వదిలేరు. అంటే ఏంటి, వాడు ఎవడన్నా తెలిసిందా, దొరికాడా వాడు ఎవడన్నది దొరకలేదు. ఎందుకు దొరకలేదు, ఆర్గనైజ్డ్ క్రైమ్ కాబట్టి. ఎందుకు దొరకలేదు, ఆర్గనైజ్డ్, ఒక ప్లాన్ ప్రకారం ఒక 10 మంది కలిసి చేసిన క్రైమ్ కాబట్టే దొరకలేదు. అర్థమవుతుందా? ఆర్గనైజ్డ్ క్రైమ్స్కి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, దొరకరు. ఎందుకంటే మల్టిపుల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. మీకు అర్థమవుతుందా? మల్టిపుల్ పర్సన్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో అలాంటి క్రైమ్ ఏమంటాం, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటాం. అదే ఇక్కడ చెప్తున్నారు చూడు, బిజినెస్ లేబర్ ర్యాకెట్స్, గ్యాంబ్లింగ్ ర్యాకెట్స్, పొలిటికల్ గ్రిప్ట్, స్మగ్లింగ్, ట్రాఫిక్ ఇన్ నార్కోట్రిక్స్ కిందే వస్తుంది కోవిడ్ కూడా. ఎందుకంటే నార్కోట్రిక్స్ అంటే ఏంటి, డ్రగ్స్. ఏదైనా డ్రగ్ మనిషిని చంపేయడానికి ఉపయోగించే డ్రగ్ని ఏమంటాం, నార్కోట్రిక్స్లోకే వస్తుంది. అలా డ్రగ్స్ డేంజరస్ డ్రగ్స్ అనమాట. అది పాయిజనస్ అండ్ డేంజరస్ డ్రగ్స్. నార్కోట్రిక్స్ వాటిని ఎప్పటికప్పుడు అదుపు చేస్తూ వస్తూ ఉంటుంది. అందుకనే మామూలుగా ఇప్పుడు మనం ఫ్లైట్లో వెళ్ళినా లేకపోతే ట్రైన్లో కూడా ఈ మధ్యన చెక్ చేస్తున్నారు. ఫ్లైట్లో అయితే ఇంకా మొత్తం నువ్వు తీసుకెళ్లే సామాన్లు, ఏం తీసుకెళ్తావు ఏంటి అన్నీ చెక్ చేస్తాం. ఇదే కారణం. ఎందుకంటే మెడిసిన్స్ అని చెప్పి అడ్డమైన మందులు తెచ్చి లేని పనులు చేయకుండా ఉండదు. అర్థమైందా? అది మీకు అర్థమైంది కదా. ది accused must be a member of an organized crime. Gang should be engaged in illegal activities. Illegal activities should be a conjugal offence, constitute a conjugal offence. The activities must be committed singly or jointly. The activities must involve use of violence or coercion. The activities must be with object of gaining economic benefits. The activities must attract more than one charge sheet. జనరల్గా అంటే క్రైమ్ రికార్డ్ ఉంది వీడికి, గ్యాంగ్స్టర్ వీడు. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే ఏంటి అర్థం అంటే, గ్యాంగ్స్టరు, రౌడీ షీటర్స్ వీళ్ళందరూ ఆర్గనైజ్డ్ క్రైమ్స్లోకి వస్తారు. రౌడీ షీటర్స్ కూడా ఏం చేస్తారు, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ మంచి పనులు చేయడానికి, ఒక ఆర్గనైజేషన్ చెడ్డ పనులు చేయడానికి తేడా ఏంటి? ఒక ఆర్గనైజేషన్ మంచి పనులు చేస్తే సొసైటీలో వాడికి గుర్తింపు అన్నీ వచ్చి వాడు మంచి పేరుతో మిగులుతుంది. చెడ్డ పనులు చేస్తే వాడిని ఏమంటాం, రౌడీ షీటర్ అంటాం, గ్యాంగ్స్టర్ అంటాం, ఇంకేమంటాం, డ్రగ్ పెడలర్ అంటాం, ఇవన్నీ అంటాం. ఇవన్నీ ఆర్గనైజ్డ్ క్రైమ్స్. అంటే వాడు ఏం చేస్తాడు, సొసైటీకి హార్మ్ చేస్తున్నాడు ఒక పక్క. అది కూడా వాడు ఒక్కడు కాకుండా ఒక 10 మందిని అలా హార్మ్ చేయడానికి ప్రోత్సహిస్తూ వాళ్ళకి జీతాలు ఇచ్చో లేకపోతే డబ్బులు ఇచ్చో ఏదో ఒకటి లాభాన్ని చూపిస్తూ వాడిని వాళ్ళ అదుపులో పెట్టుకుంటున్నాడు. అంటే వాడు ఎంత పెద్ద క్రిమినల్, చాలా పెద్ద క్రిమినల్ అనమాట. అది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అర్థమవుతుందా నీకు? నెక్స్ట్ వైట్ కాలర్ క్రైమ్స్లోకి వస్తున్నాం. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే మీకు క్లియర్గా అర్థమైందా? ఏంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే? కలిసి ఒక తప్పు చేయడాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటాం. అది గ్యాంగ్స్టర్ అవ్వచ్చు, రౌడీ షీటర్ అవ్వచ్చు, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎవరైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ ఇల్లీగల్ అఫేర్. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ ఇల్లీగల్ అఫేర్. ఒక ఇల్లీగల్ అఫేర్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి ఉండడాన్ని ఏమంటాం, ఆర్గనైజ్డ్ క్రైమ్. అర్థమైందా? అలాగే ఇక్కడికి వచ్చేసరికి వైట్ కాలర్ క్రైమ్స్. వైట్ కాలర్ క్రైమ్స్ అంటే వీడు గవర్నమెంట్ అఫీషియల్ లాగే ఉంటాడు. వాడు చూడడానికి చాలా అందంగా, చాలా నీట్గా, ఒక డిసిప్లైన్డ్గా, ఒక మంచి ఆఫీసర్ లాగా ఉంటాడు. కానీ అటు చేసే పనులన్నీ తొక్కలకు పనులే, అటు చేసే పనులన్నీ తప్పుడు పనులే అన్నమాట. అలాంటి పనులు చేసే వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. వైట్ కాలర్ క్రైమ్స్ వాళ్ళకి కూడా శిక్షలు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లకు కూడా మనం సాధారణంగా మనకు తెలియక భయపడిపోతాం, కానీ గవర్నమెంట్ ఆఫీసర్లకు కూడా శిక్షలు ఉంటాయి.
గవర్నమెంట్ ఆఫీసర్ల మీద కూడా మనం ఫైల్ చేయొచ్చు కేసు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే సొసైటీలో ఉన్న అన్కన్సిస్టెన్సీ అంటే వాడికి ఆల్రెడీ ఒక ఫ్రెండ్ ఫాలోయింగ్ ఉండడము, లేకపోతే వాడి దగ్గర డబ్బులు ఉండడము, లేకపోతే వాడు సొసైటీలో ఏదో ఒక రకమైన ఇవి పెట్టుకొని వాడు బయటకు వచ్చేస్తుంటారు. దానివల్ల ఇప్పుడు ఎప్పటికప్పుడు మనం న్యూస్లో రోజు వీడు గొడవలు ఆడుకుంటున్నాడు, వీడు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వీడు గొడవలు ఆడుకుంటున్నాడు అని చెప్పి న్యూస్లో రెగ్యులర్గా మనం ఎందుకు చూస్తున్నాం అంటే ఇదే కారణం. మీకు అర్థమవుతుందా? మెయిన్గా వైట్ కాలర్ క్రైమ్స్ అంటే అదే. అంటే వాడు ఏం చేస్తాడంటే అఫీషియల్గా ఉండడం వల్ల వాడు ఈజీగా తప్పించుకోగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక నువ్వే ఉన్నావురా, రెగ్యులర్గా మంచి ఫుడ్ తీసుకొని నీకు ఏ రోగాలు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నావు. ఎప్పుడైనా సరే ఒక డిసీజ్ వచ్చింది అనుకోని, బాడీలోకి వచ్చింది అనుకో, అది ఏం చేస్తుంది, నేను లోపల నుంచి తినేసి బయట చంపేస్తుంది. ఎప్పుడైనా సరే బయట డిసీజ్ రావడానికి అవకాశం ఉండి బయట ఉన్నంత వరకు ఒక రకమైన ప్రాబ్లం, డిసీజ్ మన బాడీలోకి వచ్చేస్తే ఒక రకమైన ప్రాబ్లం. ఈ సొసైటీలో కూడా జరుగుతుంది అదే. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ క్రైమ్స్ అన్నీ ఒక డిసీజ్ లాంటివి. ఇవి ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ వ్యవస్థలన్నీ మన బాడీ లాంటివి, మన బాడీలోకి వచ్చాయి. అంటే ఈ తప్పుడు పనులు చేసే క్రిమినల్స్ వీళ్ళందరూ వైట్ కాలర్ జాబుల్లోకి ఎంటర్ అయిపోతున్నారు. ఎంటర్ అయిపోయి వీడికి అలవాటు అయిపోయింది కాబట్టి ఈ తప్పుడు మనిషి ఎప్పుడైతే ఒక మంచి జాబ్లోకి ఎంటర్ అయిపోయాడో ఆడు చేసేవన్నీ తప్పుడు పనులే. మీకు అర్థమవుతుందా? అది ఇక్కడ జరుగుతున్న పొరపాటు అనమాట. అంటే ఆడు వేసుకున్న ముసుగు మంచిది కానీ చేసే పని చెడ్డది. అలా వాటినే వైట్ కలర్ క్రైమ్స్ అంటారు. వాటిలో ఫస్ట్ అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్స్. ఫుడ్, డ్రగ్స్, అడల్టరేషన్ అంటే ఏంటో తెలుసు కదా? డ్రగ్స్. అడల్టరేషన్ అంటే డ్రగ్స్ని తీసుకోవడం కాదు. అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్, గీ గురించి చెప్పాను కదా. అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఫుడ్లు అమ్మేడాలు. మీకు తెలుసు కదా, అమ్ముతున్నావు కదా, ఎక్స్పైరీ అయిపోయిన ఫుడ్లు అమ్మడాలు అవి చేస్తున్నారు కదా ఇప్పుడు. లేబుల్ మార్చేసి అమ్మడాలు, తర్వాత అలాగే ఉంటున్నట్టు కలర్లు వేసేయడాలు. యాపిల్ ఉందనుకో, ఒరిజినల్ యాపిల్ ఒక కలర్లో ఉంటుంది, కానీ ఈ మధ్యన యాపిల్స్ బయట అమ్ముతారు మంచి పాలిష్ పెట్టి, అది చూడడానికి అసలు సూపర్గా ఉంటుంది. అది ఏంటది, కాశ్మీర్ యాపిల్ అని ఏదో చెప్పి అమ్మేస్తుంది. తీరా చూసి మన ఇంటికి తెచ్చుకుని ఇచ్చేస్తే అది ఎలా ఉంటుంది, అసలు కలర్లోకి వచ్చేస్తుంది 2 రోజులు. అది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అంటే ఇదే జరుగుతుందని కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్. మీకు అర్థమైందా? సో దీన్ని అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్స్. మెడిసిన్స్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఫార్మసీ డిపార్ట్మెంట్లో, ఫార్మసీలోని మెడికల్ షాప్లలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మందులు మార్చేసి, దొంగ మందులు తయారు చేసి, అంటే ఒక మందుకి ఇంత కాస్ట్, ఇంత క్వాంటిటీ ఆఫ్ కెమికల్ కలవాలి అని ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ లాభం కోసం వేరే మెడిసిన్, వేరే కెమికల్ని కలిపేయడాలు లాభాల కోసం. అర్థమైందా? అడల్టరేట్ చేస్తారనమాట. సేమ్ అలాగే మెడిసిన్ మాత్రం చూడడానికి అలాగే ఉంటుంది కానీ దాంట్లో ఉన్న మెడిసిన్ మాత్రం వేరు. మీకు అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది, మనకు తెలియక మనం కన్జ్యూమ్ చేస్తాం, దానివల్ల సఫర్ అవుతాం. అర్థమవుతుందా? ఇది మనకి సొసైటీలో అంటే ఇది ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా కష్టం అయిపోతుంది. ఎందుకు కష్టం అయిపోతుంది అంటే చూడడానికి ఏం తేడా తెలియదు. అర్థమైందా? ఒక 100 మంది కొనుక్కుంటే చోట ప్రతిరోజు గవర్నమెంట్ ఇల్లు బోతబుద్ధం పెట్టుకుని 100 కరెక్ట్గా ఉన్నాయని చెప్పలేడు కదా. గవర్నమెంట్ అనే కదా, ఏ వ్యవస్థ చెప్పలేదు. మెయిన్గా దానివల్లే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మీకు అర్థమవుతుందా? నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్లోకి వచ్చరికి బ్యాంకింగ్ వ్యవస్థలు ఈ మధ్యకాలంలో ఎక్కువ కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పడిపోతున్నాయి. అంటే మన దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు, ఇంకేం బ్యాంక్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ కాకుండా ప్రైవేట్ బ్యాంక్స్ ఎక్కువ ఏర్పడిపోతున్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఇన్సూరెన్స్ ఇస్తాం, మీరు చనిపోతే 4 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం అని ఎక్కువ మాటలు ఇచ్చేసి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత సడన్గా అర్ధరాత్రి కూడా బోర్డు పెట్టేస్తాం. అర్థమైందా? అవే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్ అంటే. అర్థమవుతుందా? మీ దగ్గర మీకు ఆ సదుపాయాలు కల్పిస్తాం, ఈ సదుపాయాలు కల్పిస్తామని ప్రైవేట్ బ్యాంకులు అందుకే నమ్మడానికి జనాలు 1-10 సార్లు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇదే కారణం. అర్థమవుతుందా? ప్రైవేట్ బ్యాంకులు నమ్మితే ఏమవుతుంది, ఈ చిట్ ఫండ్ కంపెనీలు మనకు తెలుసు కదా, మన పక్కింటి ఆయనకు కూడా చిట్ ఫండ్ పెట్టి ఫ్రెండ్ ఇదే తెలుసా మీకు? చిట్స్ ఎత్తేసారు కదా పక్కింటి ఆయన, తెలుసు కదా, తమ్ముడు తెలీదా? అదే అలాగా ప్రైవేట్ కంపెనీలని, ప్రైవేట్ పర్సన్స్ని నమ్మలేని పరిస్థితులు అనమాట. అర్థమవుతుందా? ఎందుకంటే వాడు మనతో మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు, కానీ
ఫైనల్గా ఏం చేస్తాడు, మన నెత్తి మీద టోపీ పెట్టి వెళ్ళిపోతాడు. ఇది జరుగుతూ వస్తుంది. అర్థమైందా? ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తానండి. నీకు చచ్చిపోయినప్పుడు యాక్సిడెంషియల్ ఇన్సూరెన్స్ కల్పిస్తాను, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తాను, నీకు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. అందుకనే ప్రైవేట్ సంస్థలని నమ్మడానికి 1%. ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థలు కూడా కొంతవరకు అలాగే ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థలు కరెక్ట్గా ఉంటే మనం ఎందుకు ప్రైవేట్ వ్యక్తులు నమ్ముతాం చెప్పు? అంతే కదా. గవర్నమెంట్ వ్యవస్థల్లో పొరపాట్లు ఉండడం వల్లే ప్రైవేట్ సంస్థలు ఎక్కువైపోతున్నాయి. ప్రైవేట్ సంస్థలు నడపలేక, గవర్నమెంట్ వ్యవస్థల్లో నడపలేక, ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థ అంటే అన్లిమిటెడ్ ఫండ్ ఉంటుంది కాబట్టి, అంటే కొంచెం ఎక్కువ ఫండ్ వాడి దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి, ఎందుకంటే నీ దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలోనో ఏదో రూపంలో కలెక్ట్ చేస్తున్నాడు కాబట్టి వాడు ఫ్రీగా చేస్తానంటే, ప్రైవేట్ వాడు ఫ్రీగా చేస్తానని చెప్పగలడా? చెప్పలేడు కదా. డబ్బులు తీసుకొని చేయడు. సో ప్రైవేట్ వాడు ఫ్రీగా చేయగలడా? చేయలేడు. ఒకవేళ ఫ్రీగా చేస్తానని మాటిస్తే డబ్బులు తీసుకొని నేను తర్వాత ఎప్పుడు మోసం చేస్తాడని అర్థం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సొసైటీలో ఏర్పడిపోతున్నాయి. ఇవన్నీ దేనివల్ల ఏర్పడుతున్నాయి? మనిషి వాడి తాలూకు నిబద్ధతను కోల్పోతున్నాడు. అంటే ఒక ప్రిన్సిపల్ ప్రకారం జీవించడాన్ని మర్చిపోతున్నాడు. జీవించలేని పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి. అంటే అన్నిసార్లు మనిషి మీద మనం తప్పుని తోసేయకూడదు, కానీ ఆ పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి. ఎందుకు పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి అంటే కొంతమంది స్వార్థపరులు తాలూకా స్వార్థం వలన ఇక్కడ ఉన్న నిస్వార్థపరులు అందరూ కూడా సఫర్ అయిపోతున్నారు. కొంతమంది స్వార్థపరుల స్వార్థం వలన చుట్టూ ఉన్న నిస్వార్థపరులు కూడా సఫర్ అవుతున్నారు. అర్థమైందా? కొన్ని సందర్భాల్లో స్వార్థపరులుగా మారిపోతున్నారు. ఇది జరుగుతుంది. సొసైటీలో జరుగుతున్న క్రైమ్కి కానీ వీటన్నిటికీ కారణాలు ఏంటంటే ఇవే. అర్థమవుతున్నాయి కదా. ఇప్పుడు బ్లాక్ మార్కెటింగ్ కూడా ఒక ప్రాబ్లం. బ్లాక్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు టికెట్లు కొని బ్లాక్లో అమ్మడాలు, సినిమా టికెట్లు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలాగే బ్లాక్ మార్కెటింగ్ అంటే మీ దగ్గర తక్కువ కొని ఎక్కువ రేటుకి ఇంకో దగ్గర అమ్మడాలు. బ్లాక్ మార్కెటింగ్ అంటే ఇవే. అర్థమైందా? కంపెనీ ప్రోడక్ట్స్ కొంటారు, దాన్ని స్టాక్ చేస్తారు, ఎక్కువ రేటుకి మళ్ళీ ఎక్కడో అమ్ముతారు. అంటే లైసెన్స్డ్గా అమ్మరు, బ్లాక్ మనీ లాగా చేసుకోవడం. ఎందుకంటే గవర్నమెంట్కి వీటికి ఎవరికి తెలియకూడదు. దాన్ని కూడా బ్లాక్ మార్కెటింగ్ అంటారు. అలాగే పబ్లిక్ ఆఫీసర్స్, క్రైమ్స్ బై చార్టెడ్ అకౌంటెంట్స్. చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు అనుకో, తెలుసా చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఎవరో? వాళ్ళు కూడా క్రైమ్ చేయడానికి ఉంటాయి. చార్టెడ్ అకౌంటెంట్ అంటే నీ తాలూకు ఫైనాన్షియల్ స్టేటస్ని, నువ్వు ట్యాక్స్ పేరు అయితే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, ఇంత కట్టాలని చెప్పేవాడిని చార్టెడ్ అకౌంటెంట్ అంటారు. అకౌంట్స్, నీ తాలూకా ఫైనాన్షియల్ అకౌంట్స్ అన్ని కూడా మెయింటైన్ చేసేవాడిని ఏమంటాం? చార్టెడ్ అకౌంటెంట్ అంటాం. చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమవుతున్నారంటే, పబ్లిక్ ఆఫీసర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందరూ ఏమవుతున్నారంటే, నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నా ఆ డబ్బులు ఏమీ లేకుండా దాచిపెడతాను, చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఇంకా అలా అవన్నీ చెప్తుంటారు. సో క్రైమ్స్ బై చార్టెడ్ అకౌంటెంట్స్. వాళ్ళు కూడా ఏం చేస్తారు? చార్టెడ్ అకౌంటెంట్ క్రిమినల్ కింద ఎందుకు పరిగణింపబడుతున్నాడు చెప్పండి? ఎందుకంటే తను చేయాల్సిన డ్యూటీని చేయకుండా అబద్ధాలు చెప్పి, తప్పులు చెప్పి, అక్కడ స్టాక్ ఎంత ఉంది కానీ అంత స్టాక్ చెప్తే గవర్నమెంట్ నాకు ట్యాక్స్ వేస్తుంది, మీరు నాకు సేవ్ చేయండి అంటే చెప్పడం. అప్పుడు ఈ ట్యాక్స్ ఎంత స్టాక్ ఉందని కూడా చెప్పడం. అప్పుడు ఏమవుతుంది? అది ఏంటి? క్రైమా కదా? అది ఇక్కడ చెప్తాను. అర్థమవుతుందా? నెక్స్ట్ చార్టెడ్ అకౌంటెంట్ అయిపోయింది. డాక్టర్స్ కూడా ఈ మధ్యకాలంలోనే క్రిమినల్స్గా మారుతున్నారు. వైట్ కాలర్ కాబట్టి డాక్టర్స్ కూడా వచ్చారు. చార్టెడ్ అకౌంటెంట్ తర్వాత డాక్టర్ వచ్చాడు. డాక్టర్ ఏం చేస్తాడు? నీ కిడ్నీ ఆపరేషన్ అంటాడు, 2 కిడ్నీలో 1 కిడ్నీ తీసి అమ్మేస్తాడు. అలాంటి క్రైమ్స్. ఆర్గన్స్ సేల్ చేసేటప్పుడు చెప్పకుండా నీకు ప్రాబ్లం ఉందని చెప్పి ఆపరేషన్ చేసి కాలు, కిడ్నీయో లేకపోతే కన్ను ఏదో తీసేయడాలు, ఇలాంటివన్నీ తీసేసి వేరే వాళ్ళకి అమ్మేయడాలు, వీటన్నిటిని వైట్ కాలర్ క్రైమ్స్ అంటే తెలియకుండా చేస్తాడు. నీకు తెలియదు. ఇంకా ఏదైనా అడిగితే నీకు డిసీజ్ ఉండడం వల్లే కదా నా దగ్గరకు వచ్చి ఇంకేది చెప్తాడు. తర్వాత లేనిపోయిన డ్రగ్స్ ఇచ్చి అడిక్షన్ చేసి వాళ్ళ పిల్లల జీవితాలతో ఆడుకోవడానికి కూడా వైట్ కాలర్ క్రైమ్స్. డాక్టర్స్ కూడా ఇలాంటి క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అర్థమైందా? సో వీళ్ళేంటి? సొసైటీలో వీళ్ళేంటి? ఒక మంచి గుర్తింపు ఉన్న ప్రొఫెషనల్స్ అయినా సరే, కానీ వీళ్ళు చేసే యాక్ట్స్ ఎలాంటివి? క్రిమినల్ యాక్ట్స్. సో వీళ్ళేంటి? వైట్ కాలర్ క్రిమినల్స్. అలాగే డాక్టర్సే కాదు, లాయర్స్ ఉంటారు. లాయర్స్ ఏంటంటే తర్జుమా చేయడాలు, కేసులు తర్జుమాలు చేయడాలు, కేసుల నుంచి కాపాడారు. ఇలాంటి వాళ్ళు కూడా వైట్ కాలర్ క్రిమినల్స్ కిందే పరిగణింపబడతారు.
అంటే అందరూ అలాగే ఉంటారని కాదు, బట్ జనరల్గా ఇప్పుడు సొసైటీలో ఉన్న ప్రతి డాక్టర్ అలాగే ఉంటే సొసైటీ వేరేలా ఉంటుంది కదా. బట్ చెప్పాడు ఇలా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, చూసుకోండి అని. అలాగే ట్రాఫికింగ్ ఆఫ్ ఆర్మడ్ ఎక్స్ప్లోజివ్స్ వీటి గురించి. అలాగే ట్రాఫికింగ్ ఇన్ కాంట్రా బ్రాండ్స్ అంటే ఏంటి? కాంట్రా బ్రాండ్స్ అంటే ఒక కంపెనీ ఉందిరా, నువ్వుల పొడో లేకపోతే ఏదో పొడి తయారు చేస్తున్నారు. ఆ పొడి తయారు చేసి ప్రొడ్యూస్ చేసి అందరికీ మార్కెటింగ్ చేస్తున్నారు. నువ్వు చూసావు బాగా మార్కెటింగ్ ఉందిరా కంపెనీ, అలాగే నా కంపెనీకి దెబ్బ వేయాలని నేను అనుకున్నాను. అలాగే నా దెబ్బ వేయాలని కాదు, నువ్వు కూడా బిజినెస్ పెంచుకోవాలనే ఉద్దేశంలో, లేకపోతే దెబ్బ వేయాలను నువ్వేం చేసావు అంటే సేమ్ అదే కంపెనీ పేరు అదే లేబుల్ అన్నీ తయారు చేసి నువ్వు కూడా దొంగ మార్కెటింగ్ చేస్తున్నావు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నావు. దాన్నే ఏంటంటారు? కాంట్రా బ్రాండ్స్ అంటారు. అంటే అది ఆడి ప్రోడక్టే కాదు, నీ ప్రోడక్ట్, కానీ నువ్వేం చేస్తున్నావు? ఆడి కంపెనీ పేరుతో అమ్మేస్తున్నావు. అర్థమైందా? అది ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటి? ట్రేడింగ్ అంటే తెలుసు కదా నీకు, ఆర్గనైజేషన్స్లో జరిగే ఏంటంటాం, దేన్ని ట్రేడింగ్ అంటాం? ట్రేడింగ్ అంటే ఏంట్రా? స్టాక్ మార్కెట్, ఇప్పుడే స్టాక్ అని అన్నది, అవన్నీ కూడా ట్రేడింగ్లోకి వస్తాయి. వాటి గురించి కూడా చెప్తారు. తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫ్రాడ్స్, మనీ లాండరింగ్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫ్రాడ్స్ అని చెప్పాను కదా. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటి? సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లు, పేటెంట్స్, ఏమైనా మన సొంత తెలివితేటలతో జనరేట్ అయ్యే ఆస్తులు ఏమైనా సరే వాటిని ఏమంటాం? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కూడా ఏంటి? ఇప్పుడు నేను కష్టపడి నేను పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ ఎందుకు కొనుక్కున్నావు? గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఎందుకు కొనుక్కున్నావు? ఇప్పుడు నువ్వు ఏదో తయారు చేసావు, మీ తమ్ముడు మా అన్నయ్య ఇలా తయారు చేసిన బాగుందని చెప్పి నీ క్రెడిట్ ఆడు కొట్టేస్తున్నాడు అనుకో, దాన్ని ఏమంటాం? థెఫ్టే కదా అది. ఎగ్జాంపుల్గా సరదాగా చెప్తున్నాను. అంటే అప్పుడు ఏంటది? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫ్రాడ్ అంటే అది ఇంటలెక్చువల్గా నీ సొంత ఆలోచన వల్ల నీ తెలివితేటలతో నువ్వు తయారు చేసింది వాడు ఏం చేస్తున్నాడు? మా అన్నగాడు కాదు నేను తయారు చేశానని చెప్తున్నాడు. అంతేనా? మా అన్నగాడు కాదు తయారు చేసింది నేను అని చెప్తున్నాడు. అప్పుడు ఏంటంటే అది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి ఎఫెండ్ చేసినట్టు, కాబట్టి అదేంటిది? ఫ్రాడ్ కింద వస్తుంది, అది పనిషబుల్ అన్నమాట. అర్థమైందా? ఇలాంటి క్రైమ్స్ కూడా జరుగుతూ వస్తున్నాయి అన్నమాట. అదే ఎగ్జాంపుల్ ఏంటంటే కాంట్రా బ్రాండ్స్ అంటే సేమ్ అలాంటి బ్రాండే తయారు చేసి అమ్మేడాలు. ఇవి కూడా కొంతవరకు వాటిలోకి వస్తుంటాయి. అంటే దాంట్లోకి రావు, బట్ అవి కూడా క్రిమినల్ కేసులకి వాటికి, అంటే చాలా క్రిమినల్ కేసులు అలాగే ఉన్నాయి ప్రెసెంట్. అందుకనే మనం మామూలుగా చూస్తాం దుర్గానయ్య అని ఉంటుంది, అదే స్టిక్కర్ తోటి ఇంకో దుర్గానయ్య కూడా సేల్ అయిపోతుంది. అర్థమైందా? కానీ రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ కనుక్కోలేకపోతే అది కాంట్రా బ్రాండ్, అది దొంగ బ్రాండ్ అని మనకు తెలియదు. అర్థం సొసైటీలో జరుగుతున్న ఫ్రాడ్స్ అని ఇలాంటివి. అలాగే మనీ లాండరింగ్ అంటే తెలిసిందే కదా. మనీ లాండరింగ్ అంటే ఏంటంటే దొంగ డబ్బుని వైట్ చేయడం, బ్లాక్ చేయడం, వీటన్నింటినీ మనీ లాండరింగ్ చేస్తాం. చాలా పెద్ద, అంటే దానికి చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంది, చాలా తర్వాత మాట్లాడతాం. అయిపోయిన తర్వాత పాస్పోర్ట్ అండ్ వీసా ఫ్రాడ్స్ అంటే ఏంటి? దొంగ పాస్పోర్ట్లు తయారు చేయడాలు, ఇక్కడ నుంచి వేరే ఊళ్ళకి పంపించడాలు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి రావడాలు, ఇవన్నీ కూడా పాస్పోర్ట్ ఫ్రాడ్స్ కింద వస్తాయి. ఇవి కూడా వైట్ కాలర్ క్రైమ్స్ కింద వస్తాయి. ఎందుకంటే ఎవరు చేయాలి? పాస్పోర్ట్ తయారు చేయాలంటే గవర్నమెంట్ అఫీషియల్కే ఆ తెలివితేటలు ఎలా తయారు చేయబడుతుంది ఏంటి అన్నీ తెలిసేది వాడికే తెలుసు. సో ఆ వ్యవస్థ, ఇప్పుడు వ్యవస్థలు పాడైపోవడానికి కారణం ఏంటంటే ఆ వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులే. ఎప్పుడైనా ఒక వ్యవస్థ పాడైపోతుందంటే దానికి కారణం ఏంటి? ఆ వ్యవస్థల్లో ఇంటర్నల్గా ఉన్న వ్యక్తులు చేసే తప్పుల వల్లనే వ్యవస్థలు పాడైపోతున్నాయంటే అర్థం ఏంటి? వ్యవస్థల్లో ఉండే వ్యక్తులు చేసే తప్పుల వలన ఆ వ్యవస్థలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పాడైపోతుంటాయి. అదే ఇక్కడ మనకి వైట్ కలర్ క్రైమ్స్ అంటే అవే. ఆ వ్యవస్థలో వ్యక్తే కానీ ఆ వ్యవస్థని పాడు చేయడానికి చీడ పురుగులు అంటాం. అంటే ఒక చెట్టు మీద ఒక చీడ పురుగు ఎలాగైతే ఆ చెట్టును అంతటిని తినేస్తుందో ఆ చెట్టు ఒక్కొక్కసారి ఏంటంటే ఆ చెట్టు ఆకు మీద పడిన నీరులోని ఆ చెట్టులోంచే పడుతుంది పురుగు దేంట్లోంచి పడుతుంది? ఆ చెట్టులోంచే పడుతుంది. కానీ ఆ చెట్టును అంతటిని కూడా పురుగు తినేస్తుంది. అర్థమైందా? సో అదేంటి? చీడ పురుగు అనమాట. ఆ వ్యవస్థలంతటిని పాడు చేసే చీడ పురుగు ఏంటంటే, అలాంటి చీడ పురుగులు ఏం చేస్తారు? ఆ వ్యవస్థల్ని పాడు చేస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వైట్ కాలర్ క్రిమినల్స్ కింద పరిగణింపబడతారు అని చెప్తున్నాడు. మనీ లాండరింగ్, పాస్పోర్టు, తర్వాత పొంజీ స్కీమ్స్ అంటే ఫ్రీగా ఫుడ్ ఇస్తాం, ఫ్రీ స్కీములు ఉంటాయి కదా. ఫ్రీగా చేస్తాము అంటే నమ్మి కానీ ఎవడైనా ముందుకెళ్తే
ఇదే సమస్యలు. అర్థమైందా? ఆడు ఫ్రీగానే చెప్తాడు మొదట, తర్వాత మన నెత్తి మీద ఇంత బండ పెడతాడు. అర్థమైందా? తర్వాత సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి? సైబర్ క్రైమ్స్ అంటే ఆన్లైన్లో క్రైమ్ చేయడం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోతున్నాయి సైబర్ క్రైమ్స్. అంటే ఏం చేస్తుందంటే వీడు మన తాలూకా సిస్టంలో అయితే ఐపీ అడ్రస్లు కనుక్కొని ఐపీ అడ్రస్లు ఎప్పటికప్పుడు ట్యాంపర్ చేసి దాని ద్వారా ఏదో ఒక లాభాన్ని పొందాలి. దాన్ని బ్రేక్ చేసి, అంటే ఫైర్ వాల్స్ని బ్రేక్ చేసి ఆడు మన అకౌంట్లోంచి డబ్బులు తీసేయడాలు, లేకపోతే మన ఫోటోలు తీసుకెళ్ళి మార్కెటింగ్ చేసి అడ్డమైనవన్నీ చేసి మన బ్లాక్మెయిల్ చేయడాలు, ఇవన్నీ చేస్తుంటాయి. ఇవన్నీ కూడా ఏంటి? సైబర్ క్రైమ్స్. అలాగే డ్రగ్ ర్యాకెట్స్ అంటే మీకు ఆల్రెడీ దాని నుంచి చెప్తూనే ఉన్నాను. డ్రగ్ ర్యాకెట్స్ అంటే ఏంటి? కొకైన్, హెరాయిన్ ఇలాంటి దరిద్రకోట ఇవన్నీ కూడా సప్లై చేసి యూత్ని చెడగొట్టేది. అంటే ఇది ఏంటంటే ఒక దాడి. మన దేశం తాలూకు డెవలప్మెంట్ని యాక్సెప్ట్ చేయలేని వ్యక్తులు మన మీద వెనక నుంచి వచ్చి దాడి చేయడాన్నే ఈ డ్రగ్ ర్యాకెట్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోవడానికి ఇవే కారణం. అర్థమవుతుందా? అంటే మన తాలూకు ఎదుగుదలని ఆపాలి అనుకున్న వాడు ఏం చేస్తాడు? మనని ఎక్స్ప్లాయిట్ చేయడానికి చూస్తాడు. మనం ఏం చేయడానికి చూస్తాడు? ఇప్పుడు నువ్వే ఉన్నావు ఆ క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, బాగా చదువుతావు, మంచి స్టూడెంట్ అనుకో. అప్పుడు నేను చెడగొట్టడానికి వాడు చూస్తాడు, ఎవడో చోటు నీ పక్కన ఉన్న ఫ్రెండే చూస్తాడు. అంతేనా? మంచి స్టూడెంట్ పోయి క్లాస్ టాపర్ లాగా బాగా చదివి మంచి తెలివైన స్టూడెంట్ అనుకో, ఎవడో బయట నుంచి వచ్చి చెడగొడతాడని ఎక్స్పెక్ట్ చేయక్కలే. నీ పక్కన ఉన్న ఫ్రెండే ఎప్పుడైనా నేను చెడగొట్టడానికి చూస్తాను. అదే జరుగుతుంది. ఈ డ్రగ్ మాఫియా కానీ, లేకపోతే ఈ ట్రాఫికింగ్ కానీ, ఈ క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగిపోవడానికి ఇవే కారణాలు. అర్థమవుతుందా? తర్వాత ఫోర్జరీ ఫండ్ మ్యానిపులేషను, ఫారెన్ ఫండ్ మ్యానిపులేషన్ అంటే దొంగ లెక్కలు చూపించడం. గవర్నమెంట్ వ్యవస్థలో జరుగుతున్న పెద్ద పొరపాట్లన్నీ ఇవే. ఫారెన్ ఫండ్స్ వచ్చినా, లేకపోతే ట్యాక్సుల మీద కలెక్ట్ అవుతున్న ఫండ్స్కి దొంగ లెక్కలు చూపిస్తారు, సరైన లెక్కలు చూపించరు. అలాంటి దొంగ లెక్కలు సరైన లెక్కలు చూపించకపోవడానే ఫోర్జరీ ఫండ్స్ మ్యానిపులేషన్. అర్థమైందా? ఫోర్జరీ, ఫ్రాడలెంట్ బ్యాంక్ కరప్ట్, ఇల్లీగల్ ట్రైడ్ ఇన్ హ్యూమన్ ఆర్గన్స్. చెప్పాను కదా, ఇల్లీగల్ డాక్టర్స్ చేశారు, ఇల్లీగల్ హ్యూమన్ ఆర్గన్స్ని అమ్మడాలు. తర్వాత పిరమిడ్ స్కీమ్ అంటే నువ్వు 10 మందికి చెప్తే ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు. అలాగా మనం పెద్ద ఆర్గనైజేషన్గా డెవలప్ అవ్వచ్చు అని చెప్పి చేస్తుంటారు. చూసావా? మీకు తెలుసా స్కీమ్లు? పిరమిడ్ స్కీమ్. ల్యాప్టాప్ ఇస్తాము, ఇదే మెయిన్లీ వాట్సాప్లో 100 మెంబర్స్కి ఎంతో పోస్ట్ చేయండి. అది కాదు, అవి చిన్నవి. నువ్వు ఉన్నావు, నువ్వు 10 హనీ బాటిల్స్ కొనమంటాడు. హనీ కాకపోతే ఇంకేదైనా, అంటే మెడిసిన్స్ ఇవి కానీ, లేకపోతే ఇంట్లో వాడుకునే కమోడిటీస్ కనుక్కోండి. అది ఇంకొకటికి అమ్మమంటాడు. వాడిని ఇంకోటి, అలాగా పెద్ద ఆర్గనైజేషన్లో తయారవ్వాలి అది ఇది అంటాడు. లాస్ట్లో ఆ పైన ఉన్నాడు నీకు హ్యాండ్ ఇచ్చేస్తాడు. పిరమిడ్ స్కీమ్స్. ఇంకోటి ఏంటంటే నీ చేత ఒకడు డబ్బులు కట్టించుకుంటాడు. ఓకేనా? ఒక కొటాక్ ఫైనాన్స్ అను, లేకపోతే ఇంకేదైనా ఫైనాన్స్ కంపెనీ, లేకపోతే ఏంటంటే చిట్ ఫండ్ కంపెనీ అని. వాడు నీకేం చెప్తాడంటే, నేను ఇది ఇస్తాను, అంటే శాలరీ కింద కానీ, లేకపోతే నీకు ఏంటంటుందని మంత్లీ ఇన్కమ్ కాదు, కమిషన్ ఇస్తాను. నువ్వు ఒక 10 మంది ఉంటే మంచి స్కీమ్ మంచిది కట్టించు అంటే నువ్వు ఒక 10 మందిని తీసుకొస్తావు. నీ ఫ్రెండ్కి నీ దగ్గర నుంచి కమిషన్ ఇస్తాను, వాడు ఇంకో 10 మంది ఇస్తే వాళ్ళకి కమిషన్ ఇస్తాను అంటే. అలాగే 10 మంది ఏర్పడికనే వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి మొత్తం మంది సడన్గా రాత్రి జంప్ అయిపోతారు. అర్థమైందా? దాన్నే పిరమిడ్ స్కీమ్స్ అంటాం. అర్థమైందా? ఏం చేస్తావు నువ్వు? అమాయకంగా అయ్యో నాకు బెనిఫిట్ అవుతుంది. వాడు ఏమంటాడంటే ఫస్ట్లో నీకు ఆశ చూపిస్తాడు. ఎలాగ ఆశ చూపిస్తాడంటే, నువ్వు 100 రూపాయలు పెడితే నీకు 10,000 ఇస్తానంటే నువ్వు ఆశపడి కానీ నువ్వు చెప్పకిది నీ ఫ్రెండ్కి 9,000 ఇస్తానని చెప్పండి. అర్థమైందా? అప్పుడు ఏం చేస్తావు? అరే 9,000 ఇస్తామని నువ్వు ఫ్రెండ్కి అబద్ధం చెప్తావు. అయిపోయిందా? ఆడు వస్తే ఇంకో దగ్గరికి వెళ్తే నువ్వు 100 రూపాయలు పెడితే 80 రూపాయలు ఇస్తాడరా, 1000 రూపాయలు పెడితే 8,000 ఇస్తాడరా, 5,000 ఇస్తాడు. అలా చెప్పుకుంటూ ఒక పిరమిడ్కి ఒక 10 మందిని తీసుకొస్తారు. 10 మంది 10,000 కడతారు. అప్పుడు ఎంత అయింది? వీడి దగ్గర
వీడి దగ్గర లంసంగా ఈ లోపల నీకు జీతం ఎంత ఈ 10,000 నుంచి 1,000 2,000 ఇచ్చేస్తాడు. అమ్మయ్య నా డబ్బులు నాకు వచ్చాయి అనుకుంటావు. అనుకునేసరికి నువ్వు 10 మందికి చెప్తావు కదా, ఆ 10 మంది నీ మీద పడిపోతారు. ఎందుకంటే 10 మందిని మోసం చేసింది ఎవరు? ఫైనల్గా వాళ్ళందరూ నేను ఇప్పుడు నువ్వు వచ్చి నాకు ఇచ్చావు అనుకో, నేను లేననుకో, నేను లేనప్పుడు ఎవరిని అడుగుతారు? నిన్ను అడుగుతారు. సో నువ్వే మాకు కట్టించావురా, నువ్వే ఏదో తప్పు చేసావు అని చెప్పి అందరు కలిపి నేను కొడేస్తాను. ఇదే పిరమిడ్ స్కీమ్స్ అంటే. నీకు అర్థమైందా? ఇది పిరమిడ్ స్కీమ్స్. తర్వాత ర్యాకెటింగ్ అంటే ఉమెన్ ట్రాఫికింగ్లోనే ర్యాకెటింగ్ వస్తుంది. రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఒకే భూమి 10 మందికి అమ్మేడాలు, 10 మంది 20 మందికి అమ్మేడాలు, దీన్ని కూడా రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్ అంటారు. ట్యాక్స్ ఇవెన్షన్స్, టెలిమార్కెటింగ్ స్కామ్స్, వైల్డ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ వైలేషన్స్, ఇవన్నీ కూడా వీటిలోకి వస్తాయి. ఇవన్నీ ఏంటి చెప్పండి? వైట్ కాలర్ క్రైమ్స్. ఈ వైట్ కాలర్ క్రైమ్స్లో యాంటీ వైట్ కాలర్ క్రిమినల్ ఎఫర్ట్స్, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ క్యారెక్టరైజేషన్, ఇది వీటిని ఎలాగ ఎరాడికేట్ చేయాలి, ఎలాంటి అంటే వీటిని ఆపాలంటే ఎవరిని మనం కలవాలి? లోక్పాల్ అని, లోక్యుక్త్ అని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫీసెస్ కొన్ని ఉంటాయి. వాటి వల్ల డీటెయిల్స్ చెప్తాడు. ఇప్పుడు వాళ్ళని మనం కాంటాక్ట్ చేస్తే వీటిని కొంచెం ఎరాడికేట్ చేయొచ్చు, ఆపడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు మంచి పీపుల్ దాంట్లో పనిచేస్తే ఆపడానికి అవకాశం ఉంటుంది. వాటి గురించి మనం ఒక 5 minutesలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? వైట్ కాలర్ క్రైమ్స్ గురించి, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ గురించి, ఇంకేం చెప్పుకున్నాం? సొసైటీలో వైట్ కలర్గా ఉంటూ తప్పులు చేసే వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ వాళ్ళు ఏ ఆఫీసులకు వెళ్ళి కలవాలి, ఎవరిని కలిస్తే వీటిని మనం అదుపు చేయగలము అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. 10 నిమిషాలు ఆగి చెప్పుకుందాం. సోషో ఎకనామిక్ క్రైమ్స్ ఇవన్నీ గురించి కూడా మనం చెప్పుకుందాం. ఓకేనా? బ్రేక్ తీసుకుందాం.